అందరికీ నమస్తే అండి. ఐ మను చౌదరి, ఆయుర్వేదన్ ఫ్యామిలీ కోచ్. ఈరోజు హెయిర్ ఫాల్ గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ హెయిర్ ఫాల్తో పాటు లైక్ వైట్ హెయిర్, గ్రే హెయిర్ రావడం చాలామందికి, అండ్ డాండ్రఫ్ హెవీగా ఉండడం. సో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి హెయిర్కి సంబంధించి. సో మనం లైక్ గుడ్ లుక్గా ఉండాలి అంటే హెయిర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్, అది లేడీస్కైనా జెంట్స్కైనా. సో అటువంటి హెయిర్ని మనం ఎలా కాపాడుకోవాలి అండ్ దాన్ని మనమే ఎలా దానికి ఉన్న ప్రాబ్లమ్స్ని క్యూర్ చేసుకోవాలి అండ్ వైట్ హెయిర్ ఫాస్ట్గా రాకుండా ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని కొన్ని టిప్స్ చెప్తాను. లైక్ ఆ టిప్స్ ఏంటి అని అంటే, మనం జెంట్స్లో కానీ లైక్ ఫీమేల్స్లో కానీ మనం చూసుకుంటే హార్మోన్స్. సో హార్మోన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ హార్మోన్స్ లేకుండా ఒక మనిషి బిహేవియర్ కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ అండ్ వాళ్ళకి జరిగే బాడీలో జరిగే ఈ సిస్టమేటిక్గా ఉండే ఇవి ఏవైతే ఉండదో ఇదంతా కూడా ఏది ఉండదు. సో హార్మోన్స్ అనేవి ప్రతి ఒక్కళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. సో అయితే ఈ హార్మోన్స్లో జెంట్స్కి చూసుకుంటే టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ బాగా రిలీజ్ అవుతుంది. అండ్ లేడీస్లో కూడా ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అనేవి రిలీజ్ అవుతాయి. అండ్ వాటితో పాటు జెంట్స్లో రిలీజ్ అయ్యే టెస్టోస్టిరాన్ లేడీస్లో కూడా 10% రిలీజ్ అవుతుంది. సో అలా కాకుండా లేడీస్లో 10 or 20 కన్నా హెవీగా గినక టెస్టోస్టిరాన్ రిలీజ్ అయినప్పుడు సో అటువంటి టైంలోనే లేడీస్కి లైక్ అన్వాంటెడ్ హెయిర్ అని వినే ఉంటుంటారు. లైక్ మీసాలు, గడ్డాలు అని మనకి వస్తూ ఉంటాయి. సో ఈ మీసాలు, గడ్డాలు రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మెయిల్స్లో ఉండే టెస్టోస్టిరాన్ ఎక్కువగా లేడీస్లో కూడా రిలీజ్ అవుతూ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఇది ఒక రీజన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి లైక్ హార్మోన్స్ ఏవైతే మెయిల్స్లో కానీ ఫీమేల్స్లో కానీ ఎక్కువగా లైక్ స్ట్రెస్కి కానీ అండ్ హెవీగా కొంతమంది జాబ్స్ చేసే ప్లేసెస్లో వాళ్ళకి వర్క్ పరంగా హెవీగా థింక్ చేస్తూ ఉంటారు, హెవీగా స్ట్రెస్కి వెళ్ళిపోతూ ఉంటారు, హెవీగా టెన్షన్గా ఉంటూ ఉంటారు. సో అటువంటప్పుడు హార్మోన్స్ కూడా హెవీగా రియాక్ట్ అవుతూ ఉంటాయి. సో అప్పుడు హెవీగా రియాక్ట్ అవ్వడం, హార్మోన్స్ హెవీగా రిలీజ్ అవ్వడం వల్ల ఆ హార్మోనల్ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి మన ఇక్కడ కుదుళ్ళ దగ్గర అడ్డుపడేసి ఈ ఉన్న హెయిర్ని ఫాల్ అయ్యేలా చేస్తాయి. అండ్ ఆ సెల్స్ అనేది అడ్డుపడి లైక్ కొత్త హెయిర్ మళ్ళీ మనకి రాకుండా అడ్డుపడతాయి ఆ హార్మోనల్ సెల్స్ అనేవి. సో అటువంటప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే, ఎప్పటికీ అప్పుడు మనం హార్మోన్స్ టెస్ట్ అనేది చేయించుకుంటూ ఉండాలి. అండ్ దానితో పాటు మనం కొంచెం లైక్ హెయిర్కి కొబ్బరి నూనెలు అటువంటివి పెడుతూ ఉండాలి. అండ్ మనకు కొంచెం స్ట్రెస్కి వెళ్ళినప్పుడు న్యాచురల్లీ స్ట్రెస్లో నుంచి మనం బయటికి రావడానికి మనమే ట్రై చేసుకుంటూ ఉండాలి. ఇవి మెయిన్ రీజన్స్. అండ్ ఇంకొక రీజన్ వచ్చేసి నూనెలు. లైక్ రకరకాల నూనెలు వచ్చాయండి మార్కెట్లోకి. అసలు ఏ నూనె దేనికి వాడాలో తెలియని కన్ఫ్యూజన్లో పీపుల్స్ ఉన్నారు. ఏదో లైక్ మనం చూసుకుంటే కొన్ని హెయిర్ ఆయిల్స్ చూస్తే కనీసం మనకి మోకాళ్ళ కింద కూడా హెయిర్ అనేది గ్రో అవుతుంది. సో అవన్నీ కూడా మీరు బ్లైండ్గా వెళ్ళి నమ్మి మోసపోవద్దు అని నేను చెప్తాను. ఎందుకు అనంటే ఎవరికి కూడా అంత ఫాస్ట్గా హెయిర్ గ్రోత్ అయ్యే ఆయిల్స్ అనేవి లేదు. న్యాచురల్లీ వాళ్ళకి బాడీలో ఉండే వాళ్ళ సిమ్టమ్స్ని బట్టి, వాళ్ళు తీసుకునే ఫుడ్ను బట్టి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. అండ్ దాంతోపాటు లైక్ ఈ ఆయిల్స్ ఏవైతే అప్లై చేస్తున్నారో ఆ ఆయిల్స్ అనేవి లైక్ నైట్ పూట మీరు హెయిర్కి చక్కగా మాడుకి మర్దంలా చేసేసి వీక్లీ 2 or 3 నైట్ టైము అప్లై చేసేసుకొని ఎర్లీ మార్నింగ్ హెడ్ బాత్ చేసేసి మీరు ఆఫీసెస్కి వెళ్ళండి. అది కూడా ఏ ఆయిల్ అప్లై చేయాలి అని అంటే, లైక్ మనకి చక్కగా శ్రేష్టమైన కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనె, గానుగ దగ్గర నుంచి తీసుకొచ్చిన ఆయిల్ని మీరు అప్లై చేసేసుకోండి. లేదు అని అంటే ఆ కోకోనట్ ఆయిల్తో పాటు రోజ్మేరీ ఆయిల్ ఈజ్ ద బెస్ట్ ఆయిల్. అంటే దానివల్ల మీకు డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది, స్కిన్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ అవుతాయి, హెయిర్ అనేది వైట్ హెయిర్ రాకుండా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ దానితో పాటు మీకు ఇన్సోమియా ప్రాబ్లం ఉన్నా కూడా ఈ 2 ఆయిల్స్ మిక్స్ చేయడం వల్ల ఇన్సోమియా ప్రాబ్లం కూడా కంట్రోల్ అవుతుంది. సో ఈ విధంగా న్యాచురల్గా మీరు దొరికే వాటితోటే ఇలా చేసుకోండి. ఇదొకటి.
సో మెయిన్ రీజన్స్ అయితే ఇవ్వండి. అండ్ కొంతమంది హెడ్ బాత్ చేయరు, 15 డేస్కి 1 మంత్కి ఒకసారి చేసే మేధావులు కూడా ఉన్నారు. సో అటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ని మానుకొని కనీసం వారంలో 2 లేదా 3 రోజులైనా తలస్నానం చేసేలా చూసుకోండి. అండ్ ఇవి మెయిన్ రీజన్స్. అండ్ ఇది కాకుండా కొంతమందికి డాండ్రఫ్ ఉంటుంది. సో ఆ డాండ్రఫ్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని అంటే, సో దీనికి ఒక టిప్ చెప్తాను. లైక్ ఆ టిప్ ఏంటి అని అంటే, మనకి ఇంట్లో కర్డ్ అనేది ఉంటుంది కదండి. సో కర్డ్లో 1 స్పూను మెంతి పిండి, ఆ మెంతి పిండిలో లైక్ ఎగ్ ఉంటుంది కదా, సో వైట్ ఎగ్లో కూడా ఎల్లో పక్కన పెట్టేసి వైట్ అంతా కూడా మిక్స్ చేసేసుకొని చక్కగా తలకి పెట్టేసేసుకొని ఒక 2-3 అవర్స్ కనుక మీరు ఉంచుకున్నట్లయితే హెయిర్ సిల్కీగా, స్మూతీగా అండ్ డాండ్రఫ్ కూడా కంట్రోల్ అవుతుంటుంది. వీటితో పాటు బాడీలో ఉన్న టెంపరేచర్ అంతా కూడా మొత్తం తగ్గిపోయి చాలా బ్రెయిన్ అంతా కూడా మనకి రిలాక్స్డ్గా అయిపోతుంది. సో ఈ టిప్స్ పాటించండి. ఎక్కువగా డాండ్రఫ్ ఉన్నవాళ్ళు అండ్ ఎక్కువగా వేడి చేస్తుంది, మాకు ఎప్పుడు బ్రెయిన్ హీట్ ఎక్కుతుంది అనుకునే వాళ్ళకి దిస్ ఈజ్ ద బెస్ట్ టిప్. ఇదొకటి. ఇంకొకటి లాస్ట్ టిప్ వచ్చేసి, చాలామందికి లైక్ వైట్ హెయిర్ అనేది ఎక్కువగా అవుతుంది. ఇప్పుడు త్వరగా చిన్న ఏజ్లోనే తెల్ల వెంట్రుకలు రావడం, చాలా షైగా ఫీల్ అవ్వడం ఇలా జరుగుతుంది. సో ఇలాంటి వాళ్ళకి ఒక టిప్ చెప్తాను. అదేంటి అంటే, కోకోనట్ ఆయిల్ అంటే ఆర్గానిక్ కొబ్బరి నూనెలో మందారం ఆకులు అండ్ 4 మెంతులు, ఎక్కువగా అవసరం లేదు, 4 అంటే 4 చాలు, 4 మెంతులు అండ్ గుంట గలగరాకు. సో గుంట గరుడాకు అని చాలామందికి ఐడియా ఉంటుంది, విలేజెస్లో బాగా అవైలబుల్గా ఉంటుంది. సో ఆ గుంట గరుడాకు అండ్ ఇంకొకటి వచ్చేసి లైక్ రోజ్ ఫ్లవర్స్, గులాబీ పువ్వులు ఉంటాయి కదా, సో ఈ రోజ్ ఫ్లవర్స్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి కలబంద. ఇవన్నీ కూడా ఈ కొబ్బరి నూనెలో వేసేసి చక్కగా మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఆయిల్లో మరగనించేసి తర్వాత వడకట్టేసేసుకొని ఈ ఆయిల్ని కనుక రెగ్యులర్గా అప్లై చేస్తే, ఇంకా వేసుకోగలిగిన వాళ్ళైతే కరివేపాకు కూడా వేసుకోండి. ఈ కొబ్బరి నూనెలో చాలా మంచిది మనకి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీబయోటిక్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అనేవి హెవీగా ఉంటాయి. సో వీటి వల్ల మనకి హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది అండ్ ఏవైతే సెల్స్ అడ్డుపడి ఉంటాయో హార్మోనల్ సెల్స్, అవన్నీ కూడా మనకి తగ్గిపోయి ఫ్రీగా మనకి హెయిర్ గ్రోత్ ఉంటుంది అండ్ వైట్ హెయిర్ కూడా కంట్రోల్ అవుతుంది. సో ఈ ఆయిల్ని ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకొని చక్కగా వడకట్టేసేసుకొని డైలీ నైట్ టైము అప్లై చేసేసుకుంటే కంటిన్యూస్లీ ఒక 1 మంత్ మీరు దీన్ని ట్రై చేసి చూడండి. హెయిర్ ఫాల్ అండ్ వైట్ హెయిర్, డాండ్రఫ్ ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. సో ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.